అనుకున్నావు, కానీ పంపించడానికి కాదు, ఆవిడ మీద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు నామినేట్ చేద్దామని అనుకున్నావు. కరెక్ట్. వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ వర్షన్ ఏదో చెప్పేసుకున్నారు, తను ఏదో చెప్పేసుకుంది. బట్ నీదేమైంది? నీ ఇండివిజువాలిటీ ఏమైంది? నువ్వు ఒక పర్సన్ని నువ్వు నామినేట్ చేద్దామని అనుకున్నావు, వాళ్ళు ఎవరో చెప్పేశారని చెప్పి నీ ఇండివిజువాలిటీ నువ్వు ఎందుకు వదిలేసుకున్నావు? ఇండివిజువాలిటీ పోయింది, స్ట్రాంగ్ గా నిలబడలే, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే నోరు మూసుకొని కూర్చున్నావు కళ్యాణ్. అసలు దాని గురించి ఎవరైతే అన్నారో వాళ్ళతో నువ్వు అసలు ఎట్లా ఒప్పుకున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళు అంటే కూడా నువ్వు ఒప్పుకుంటావా? నిన్నంటే నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు కళ్యాణ్? అసలు నీకు అర్థమవుతుంది? నిన్ను ఒకలా అనుకున్నాను, వీడు ఏదైనా సరే రైట్. నువ్వు నన్ను గేమ్లో నీ ఫ్రెండ్ అయినా సరే నన్ను తీసేసావు, ఎందుకంటే నీకు స్ట్రాంగ్గా కాంపిటీటర్ అవుతారు అనే ఉద్దేశంతో నన్ను తీసేసావు. నేనేమైనా అన్నాను అనలేదు, ఎందుకంటే నీ ఇండివిజువాలిటీ, నీ గేమ్. అదే గేమ్ ఇక్కడ నామినేషన్లో వచ్చినప్పుడు నార్మల్గా నిన్ను ఒకళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆ ఇండివిజువాలిటీ, ఆ గేమ్ ఏమైంది? భయపడ్డావా? భయపడినట్టు సేఫ్గా ఆడినట్టే అనిపిస్తుంది. ఇది నువ్వు బుర్రకెక్కించుకుంటావని అనుకుంటున్నాను. నీకు నిజంగా నా ఉద్దేశం ఎంతైతే ఆలోచించలేదు, భయం కాదు, సేఫ్ కాదు, నేనైతే ఈ పాయింట్ మీద స్టిక్ అని ఉన్నాను. మేబీ అది నా సైడ్ నుంచి రాంగ్ అయ్యి ఉంటుంది, రాంగ్ అనుకుంటాను తప్ప భయం కాదు, సేఫ్ కాదు. రాంగ్ ఏమో, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ భయం కాదు, ఇదే చెప్తున్నా. సేఫ్ కాదు, భయం కాదు, రాంగ్ అయితే మేబీ అదే చెప్తాను. నువ్వు ఒకటి అంటావు, నేను ఒకటి అంటాను, కానీ నిజమన్నది ఒకటి ఉంటుంది కదా, అదే అంటున్నా. అది నాది, అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. మేబీ మీ పర్స్పెక్టివ్ నుంచి అది రాంగ్ అని నేనైతే అంత ఆలోచించలేదు. సేఫ్ ఆడేద్దాం లేదా ఇంకేదన్నా భయం, అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం, ఈ పాయింట్ ఆఫ్ టైం ఇంకో విషయం ఏమన్నా, తనూజ నా దగ్గరికి వచ్చి చెయ్యేరా ఇదేరా అంటే చెప్పి నేను కరిగిపోయి తనుజ కాదు, దెన్ అప్పుడు వరకు నీకు తనుజ గారి మీద నీకు పాయింట్ ఉంది, నామినేషన్ పాయింట్ ఉంది. అరే నీకు అర్థం కావట్లేదు విషయం ఏంటంటే, తను పోకింగ్ అవతల పర్సన్ చేస్తుంది, అక్కడ అవతల పర్సన్ చేస్తున్నప్పుడు చెప్పి నీ కోసం స్టాండ్ తీసుకుంది అక్కడ. ఎందుకంటే అదే చెప్తున్నా, నేను ఆ స్టాండ్ తీసుకుని నేను కరిగిపోతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కరిగిపోవడం కాదు నీకు చెప్తుంది, కరిగిపోవడం కాదు, ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది కదా, ఇది సార్ట్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు సార్ట్ అవుట్ ఎక్కడ చెప్పాలనుకున్న పాయింట్ అసలు అదే కాదు. నీ పాయింట్ నాకు తెలియదు అసలు, చెప్పాలనుకున్న పాయింట్ కాదు. తనూజ గారు నీ దగ్గరికి వచ్చి అరే చేయి వేరా ఇక్కడ వేరా అని అన్నప్పుడు ఓకే వేస్తాను అని చెప్పి నువ్వు వేసావు. అవును నిజమే కదా, అంటే నేను కంఫర్టబుల్ గా ఉన్నాను అని చూపించడానికి, అంటే ఐఎమ్ కంఫర్టబుల్ విత్ యూ అన్నట్టు, నాకు అంత ప్రాబ్లం లేదు, మీకుంటే మీరు చూసుకోండి అన్నట్టు తనుజ గారు చేశారు. అది నీకు అయిపోయింది అక్కడ. నాకేమనిపించింది అంటే, ఇప్పుడు తనుజ వచ్చి కొంచెం ఒకలాగా నాతో బాగుంది కదా, అలాంటప్పుడు నేను వెంటనే వెళ్ళి తనుజ గారి మీద నామినేషన్ వేస్తే ఇది నాకు బ్యాక్ ఫైర్ అవుతుంది, నేను నెగిటివ్ అయిపోతానని నువ్వు వెయ్యలే. That's what happened. ఇదైతే ఆలోచించలేదు. That's what happened. To be frank, ఆ రోజు తనుజ గారి నీ దగ్గరికి వచ్చి అలా చేయకపోయి ఉండుంటే నెక్స్ట్ నామినేషన్ నువ్వు తనుజ గారి మీద వేసేవాడివి. రమ్య వచ్చి చేయకపోయి ఉంటే తనుజ మీద వెళ్ళదు. అది కాదు అసలు, అసలు పాయింటే కాదు. పక్కన ఎవరున్నారు నా పక్కన? అప్పుడు దివ్య నువ్వు నాకు తెలిసినంత వరకు వీక్ నామినేషన్ అయ్యో కళ్యాణ్, నీ ఇండివిజువాలిటీ నువ్వు పెట్టుకుంటావు, నువ్వు వీక్ నామినేషన్ అయ్యో, తప్పుకి కరెక్ట్ కి స్టాండ్ తీసుకుంటావు, నిన్ను ఒకరు వచ్చి బ్యాడ్ క్యారెక్టర్ చేస్తే దానికి స్టాండ్ తీసుకుంటావు. ఈ నాలుగు కూడా ఏమీ కనిపించలేదు, ఏది కూడా కనిపించలేదు. ఎవరో వేశారు కాబట్టి నేను వెయ్యను, ఎవరో అన్నారు సారీ చెప్పేశారు కాబట్టి వదిలేస్తాను, క్యారెక్టర్ అసాసినేట్ చేసినా సరే నేను వదిలేస్తాను, నా పాయింట్ ఒకరి మీద నామినేషన్ ఉంది అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తాను బట్ అక్కడికి వెళ్ళేటప్పుడు లేదు నేను చెయ్యని వాళ్ళని. ఇవన్నీ సేఫెస్ట్ గేమ్లు, అది మార్చుకో. నువ్వు ఎట్లా ఉండేవాడు అట్లా ఉండు, దట్స్ మై మెయిన్ పాయింట్. ఇప్పుడు నీకు వేయడానికి కూడా ఏదో ఇది చేసావని కాదు, నువ్వు అసలు ఎలా ఉండేవాడివి, నువ్వు నేను తప్పు చేసినా నన్ను నామినేట్ చేస్తావు, వేరే వాళ్ళు తప్పు చేసినా సరే ఎంత క్లోజ్ అయినా నామినేట్ చేస్తావు. కానీ అక్కడ అలా వదిలేటప్పటికి వీడి ఇండివిజువాలిటీ ఏంటి, వీడు ఇలా ఆడుతున్నాడు ఏంటి అసలు. అండ్ మోర్ ఓవర్ నాకు తనుజ గారు హెల్త్ బాగా, అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకరు వచ్చారు ఏదో చెప్పారు, మీ ఇద్దరు బాండ్ ఇట్లా వెళ్తుందో ఇట్లా బాండ్ ఎట్లా వెళ్తుందను, 2-3 రోజులు మాట్లాడవు, తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు బాండ్ బాగా వెళ్తుంది అంటే నాకు బయట వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి నీ బాండ్స్ ఫామ్ అవుతాయి. నాకు ఎలా అనిపించింది అంటే నిజంగానే అసలు నేను అలా ఇప్పుడు చేశాను చెప్పు, మొన్న వీకెండ్ మాట్లాడలేదు, నేను ఎప్పటి నుంచి మాట్లాడేది, ఎప్పటి నుంచో దూరంగా ఉన్నాను. నేను ఎప్పుడైతే విని వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత దానికి ముందు 2 days నుంచో నేను కొంచెం దూరంగానే ఉన్నాను, కంప్లీట్గా లేను. నమ్మడం నమ్మకపోవడం ఇవంతా సెకండరీ, వినడం అనేది తెలుసుకోవాలి కదా అసలు ఏంటి, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు చెప్తున్నారు అనేది వినడం అనేది తెలుసుకోవాలి కదా. విని తెలుసుకున్న తర్వాత అసలు నేను ఏంటి అనేది మొత్తం ఫస్ట్ వీక్ విను, ఫస్ట్ వీక్ మాట్లాడలేదు విను,
ఫస్ట్ వీక్ నుండి ఇప్పటివరకు అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు వీళ్ళు చెప్తుంది నిజమా కాదా, కన్సిడర్ చేయొచ్చా లేదా, ఇవన్నీ చూసుకొని వస్తూ ఎందుకంటే నాకు ఇంకా అసలు ఏం జరుగుతుంది నాకు క్లారిఫికేషన్ రావట్లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విను, వాళ్ళు చెప్పిందే పట్టుకొని ఫాలో అవుతున్నట్టు మాట్లాడు. అది కాదు, ఒకవేళ నేను కూడా లోపల ఉండి బయట ఫ్రెండ్షిప్ నీకు శ్రీజతో బాగాలేదు అని చెప్పి ఏదో హింట్ వస్తే, అంటే హింట్ రాకపోతే ఏదో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ బాగాలేదు అంటే నేను మాట్లాడను అన్నట్టు మాట్లాడటం మానేస్తావా అని అనిపించింది క్లియర్ గా. ఎవరో చెప్తే నేను మాట్లాడను, ఎవరో చెప్తే నేను మాట్లాడతాను. నేను ఆ పాయింట్స్ విన్నాను కానీ దాన్ని పట్టుకొని దాన్నే ఫాలో 3 రోజులు 4 రోజులు బయట వాళ్ళు చెప్పింది విని నువ్వు మాట్లాడడం మానేసావు. తర్వాత మళ్ళీ ఏదో స్టేట్మెంట్ నేను ఒప్పుకోను రా, ఎందుకు మాట్లాడలేదు క్లారిటీ రావాలి. అదే చెప్తున్నా, నేను పూర్తిగా మాట్లాడట్లేదు అనేసి ఎవరైనా ఒక్కరితో చెప్పించు. నేను ఎంతో కొంత మాట్లాడుతున్నానా లేదా రోజు, దెన్ యువర్ విష్. నేనైతే ఇంకేం చేయలేదు. వాళ్ళు వచ్చిన ఫస్ట్ వీక్ వీళ్ళందరూ మాట్లాడడం నేను విని నేను డిసైడ్ అయ్యాను, నా వల్ల తను ఏమైనా బ్యాడ్ అయిపోతున్నాడేమో, నా వల్ల తనకేమైనా బ్యాడ్ జరుగుతుందేమో అనేసి వాంటెడ్ గా నేను మాట్లాడలేకుండా ఉండి నేను మాట్లాడేదాన్ని. బట్ అంత క్లోజ్ గా వెళ్ళొద్దు, నా వల్ల తనకు ప్రాబ్లం అవుతుందేమో అనేసి విను నేను అలా చేస్తే ఇదే పర్సన్ వచ్చేసి నా దగ్గర ఫైట్ చేశాడు. నువ్వు కొత్త వాళ్ళు రాగానే మారనన్నావు, ఇప్పుడు ఎందుకు లైక్ అవాయిడ్ చేస్తున్నావు, దూరంగా ఉంటున్నావు అంటే నేను అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాను. కొన్ని విషయం నేను చెప్పలేను, నువ్వు అర్థం చేసుకుంటావు అనేసి దాని తర్వాత రమ్యతో తిను లైక్ వీకెండ్ జరగడం జరిగింది అండ్ పిలవడం జరిగింది, ఆ వీడియో చూపించడం జరిగింది. దాని తర్వాత రమ్యతో సమ్ డిస్కషన్ జరగడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆయన కంప్లీట్ గా మాట్లాడడం మానేశాడు. అప్పుడు కూడా నేను అనుకున్నా ఓకే మేబీ నేనే పర్సనల్ గా వెళ్ళి అడిగాను, నాకేదో చెప్పావు నువ్వు, బయట వాళ్ళు వచ్చి చెప్పగానే నేను నమ్మే పర్సన్ కాదు అని, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే మాట్లాడలేవు. ఎక్కడ అడిగావు? అడిగా విను, ఇక్కడ అడిగావు ఎప్పుడు డాన్స్ ప్రాక్టీస్ అవుతున్నప్పుడు ఏమైంది అని చెప్పి ఇంకో పర్సన్ తో అడిగించావు. నేనే డైరెక్ట్ గా వచ్చాను. ఒకటే అడుగుతా, అడిగిందా బయట వాళ్ళు వచ్చి ఏదో చెప్తే నువ్వు మాట్లాడడం మానేస్తావు అని అడిగిందా? అడిగింది. మరి నువ్వేమన్నావు? నేను అదే చెప్తున్నాను, నీ గురించి కాదు అనే విషయం నేను క్లారిటీ ఇచ్చానా లేదా అడుగు. అది ఎప్పుడు తెలుసా, నామినేషన్స్ లో కాదు మేడం, ఇక్కడ వచ్చినప్పుడు లైక్ దట్ చేదు లడ్డు ఉంది కదా, అది నేను చేతికి పెట్టి నేను క్లారిటీ తీసుకున్నప్పుడు తర్వాత వాడు నార్మల్ అయ్యాడు. క్లియర్ గా చెప్పిన కళ్యాణ్, బయట వాళ్ళకి చూస్తున్న జనాలకి అనిపిస్తుందో లేదా నాకే అనిపించిందో, నాకు నేను ఎపిసోడ్ చూసినప్పుడు బయట వాళ్ళు వచ్చి ఏదో చెప్తే నేను వదిలేసుకుంటాను బాండ్, నేను దూరంగా పెడతా అలా అని చెప్పి నువ్వు మాట్లాడలేదు. మళ్ళీ ఎవరో చెప్తే మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టా. నాకు ఎవరు చెప్పారు మాట్లాడమని? బాగుంది మీ ఇద్దరు అని చెప్పి ఎవరు చెప్పారు? ఏం మాట్లాడమని నిన్న ఎపిసోడ్ లో మీకు ఎవరో డైరెక్ట్ గా వద్దు, బయట వాళ్ళు ఎన్నో అనుకుంటారు, మీరు ఏది చేసినా సరే అని చెప్పి ఓకే అందుకు మళ్ళీ మాట్లాడతావేమో అని అనిపిస్తుంది. నిజంగా ఇదే వద్దు, మాట్లాడతావేమో ఒక్క నిమిషం వింటావా? తను పడిపోతే నువ్వు ఏడ్చావు, నాకు ఎందుకు ఏడ్చావు కూడా అర్థం కాలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తను పడిపోతే నువ్వు ఏడ్చావు, అడిగింది ఎందుకు ఏడ్చావు అంటే ఏదో కెప్టెన్సీ గురించి అన్నావు. ఇదంతా కూడా నువ్వు దూరం పెట్టావు, నువ్వు మాట్లాడలేదు అన్నప్పుడు ఆమె పడుకుంటావు, నువ్వు మళ్ళీ వెళ్ళి హ్యాండ్స్ పట్టుకొని నువ్వు అక్కడ కూర్చున్నావు. నాకు అర్థమే కావట్లేదు ఇదేంటో తీరు. విను ఏం జరుగుతుంది కరెక్ట్గా చెప్పనా? ఒక సిచ్యువేషన్, ఒక ప్రాబ్లం ఏదో వస్తుంది, ఏదో అక్కడ వెళ్తుంది, రాంగ్గా వెళ్తుంది అన్నప్పుడు ఒకనొక పర్సన్కి కొంచెం టైం పడుతుంది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని దూరం పెట్టడం కాదు, నేను ఆలోచించుకుంటున్నాను. నేను తననే కాదు ఎవరి దగ్గరికి నేను సరిగ్గా వెళ్ళేవాడిని కాదు, ఎవరి దగ్గర అదే చెప్తాను కదరా, నేను ఎవరితోనే అంత కరెక్ట్ గా లేను రా, నేను అదే చెప్తాను. నేను ఆలోచించుకున్నాను ప్రతి విషయాన్ని, ప్రతి నాకు రియలైజేషన్ రావాలి కదా, నాకు రియలైజేషన్ రావాలి కదా, మనుషులు నాకు తెలియాలి కదా, అదే చెప్తున్నా. ఒక్కసారి బయట వాళ్ళు ఏదో తప్పుగా వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకొని 4 రోజులు ఒక పర్సన్ ని దూరం పెట్టావు. బయట వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు ఫ్రెండ్షిప్ బాండ్ ఎవరో తప్పుగా వెళ్తుంది అని అనుకున్నారని చెప్పి నీకెప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ బయట వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు దూరం పెట్టేశావు. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఇందుకు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. నీకు జెన్యూన్ గా ఒకరితో ఫ్రెండ్షిప్ ఉందా, ఫ్రెండ్షిప్ తో ఉండు. నీకు జెన్యూన్ గా ఒకరితో వేరే బాండ్ ఉందా, బాండ్ తో ఉండు. బయట వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, బయటికి తప్పుగా వెళ్తుంది, బయటికి ఇలా వెళ్తుంది అంటే నీ ఫ్రెండ్షిప్ ఏమైంది? నీకు హౌస్ లో తెలుసు కదా నువ్వు ఎట్లా ఉంటున్నావు. అక్కడ కూడా నీ ఇండివిజువల్